హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2022 టాటా వాళ్ళు నెక్సాన్ పైన జెట్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. సో ఈ జెట్ ఎడిషన్ వచ్చేసి మనకు పెట్రోల్ అండ్ డీజిల్ రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మెయిన్గా ఇప్పుడు ఈ 2022లో జెట్ ఎడిషన్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు జెట్ ఎడిషన్ యొక్క ప్రీమియంనెస్ అనేది లగ్జరీ బిజినెస్ క్లాస్ యొక్క జెట్ ఏదైతే ఉంటుందో మనకు దాని యొక్క ఫీల్ అనేది మనకు ఇందులో తీసుకురావడానికి ట్రై చేశారు టాటా వాళ్ళు. సో మెయిన్గా ఇందులో కాస్మెటిక్ చేంజెస్ అనేవి ఉంటాయి మనకు. అండ్ న్యూ కలర్ ఆప్షన్ చూడవచ్చు, మనకు బ్రోన్స్ కలర్ అంటారు ఇది మనకు. అండ్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంది. పైన రూఫ్ వచ్చేసి మనకు సిల్వర్ ఉంటుంది. అండ్ కింద మనకు న్యూ బ్రౌన్ కలర్ చూడవచ్చు మనకు. బ్రోన్స్ అంటారు ఇది మనకు టాటా వాళ్ళు. ఈ కార్ గురించి ఏవైతే కాస్మెటిక్ చేంజెస్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్స్ ఏమున్నాయి, ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నేను ప్రతిసారి చెప్పినట్టుగానే కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చూడండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఏ కార్కి సంబంధించి అయినా కూడా మన ఛానల్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోయినట్టు అయితేను ముందుగా ఇందులో 2 వేరియంట్స్ లాంచ్ చేశారు మనకు. 2 ట్రిమ్ వేరియంట్స్లో ఫస్ట్ మనకు ఎగ్జెడ్ వేరియంట్ అనేది చూడొచ్చు. అందులో పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఎగ్జెడ్ ఏ ప్లస్ టాప్ మోడల్ మనకు, అందులో కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇంకా టాటా నెక్సాన్ యొక్క ఇంజన్ స్పెక్స్ గురించి నాకన్నా బాగా మీకే తెలుసు, బట్ అయినప్పుడు కూడాను మళ్ళీ ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తూ వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో దాని గురించి మాట్లాడదాము. ఫస్ట్లీ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది పెట్రోల్ ఇంజన్. ఇందులో డీజిల్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. పెట్రోల్ 3 సిలిండర్స్ ఇంజన్ ఇది మనకు. 120 bhp ఆఫ్ పవర్ అండ్ 170 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్స్టాలేషన్ కూడా ఉంది చూడండి. అండ్ ఇన్సైడ్ కూడా కలర్ చూడవచ్చు మీరు. కలర్ని డీటెయిల్గా చూపిస్తాను మీకు. రెండిట్లో కూడా పెట్రోల్ అండ్ డీజిల్లో మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకు. ఇది మనకు ఇంజన్ వచ్చేసి అండ్ వేరియంట్స్. ఫస్ట్ మనకు కాస్మెటిక్ చేంజెస్ ఏవైతే మేజర్ అప్డేట్స్ ఉన్నాయో కలర్ ఆప్షన్. ఒకసారి మీకు డీటెయిల్గా కలర్ చూడండి మీరు. బ్రౌన్స్ కలర్ అంటాం ఇది మనకు. సింపుల్గా చెప్పాలంటే బ్రౌనిష్ ఒక మెహందీ కలర్ టైప్ ఉంది మనకు. ఆ ఒక కలర్ని అయితే తీసుకొచ్చారు. బట్ మీకు వీడియోలో కంటే కూడా లైవ్లో ఇంకా బాగుంటుంది. కొంచెం స్పెషల్ అట్రాక్షన్ చూడొచ్చు మనకు టాటా నెక్సాన్ పైన. అండ్ మనకు రూఫ్ వచ్చేసి సిల్వర్ ఫినిష్లో చూడొచ్చు. చాలామంది ఇది వైట్ అనుకుంటున్నారు, కాదు, ఇది మనకు డీటెయిల్గా చూస్తే సిల్వర్ ఫినిష్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. మేజర్గా మనకు ఫ్రంట్ నుంచి మాట్లాడినైతేను ఎలాంటి డిజైన్ చేంజెస్ అనేవి ఏమీ చేయలేరు. సేమ్ మనకు పియానో బ్లాక్ ఫినిష్ మనకు ఇక్కడ పైన చూడొచ్చు, విత్ టాటా బ్యాచింగ్ ఉంది. అండ్ ట్రయరో ప్యాటర్న్ అనేది మనకి ఇందులో చిన్నగా చేశారు, ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు. హెడ్ లైట్స్ గురించి మాట్లాడినైతేను హెడ్ లైట్స్ కూడా సేమ్ యూనిట్ మనకు, సైజ్ కూడా అంతే ఉంటుంది. సింగిల్ హెలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు విత్ డిఆర్ఎల్ చూడొచ్చు ఇది మనకు. ఇది డిఆర్ఎల్ అండ్ కన్వర్టెడ్ టర్న్ ఇండికేటర్ కూడా ఉంటుంది మనకు. అండ్ కార్నరింగ్ హై బీమ్ ఫంక్షన్ అనేది మనకు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఫాగ్ లంప్స్ కూడా మనకు హెలోజిన్ బల్బ్స్గా అయితే ఇస్తున్నారు. అండ్ ఫాగ్ లంప్స్ అరౌండ్ మనకు ఇక్కడ చూస్తేను ఇది యాక్చువల్లీ బ్లాక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు సిల్వర్ ఫినిష్ చేశారు. ఏదైతే రూఫ్ ఉందో ఆ ఫినిష్ కలర్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది చూడొచ్చు. హాఫ్ సీ సర్కిల్ అనేది ఇచ్చారు. ఇది దూరం నుంచి చూస్తే మనకు డిఆర్ఎల్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది మనకు సిల్వర్ ఫినిష్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ కింద మనకు ట్రయరో సిల్వర్ అండ్ బ్లాక్ ఫినిష్లోనే చేశారు, విత్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్ అనేవి చూడొచ్చు. నంబర్ ప్లేట్ పొజిషన్ ఉంటుంది. ఫ్రంట్ మనకు ఎలాంటి కెమెరాస్ అనేవి ఇవ్వలేరు. 360 డిగ్రీ కెమెరా అనేది మనకు ఈ సెగ్మెంట్లో మిస్ అయింది, ఏదైతే రీసెంట్గా బ్రీజాలో వచ్చింది. ఇది ఓవరాల్గా ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకసారి మనము సైడ్ నుంచి మాట్లాడినైతేను మేజర్ అప్డేట్స్ వచ్చేసి మనకు ఫస్ట్లీ ఈ బ్యాచింగ్ మనకు. ప్రతి ఎడిషన్లో ఒక కొత్త బ్యాచింగ్ అనేది చూడొచ్చు. ఇది హ్యాష్ట్యాగ్ జెట్ ఎడిషన్, హ్యాష్ట్యాగ్ డార్క్ వచ్చింది, కాజిరంగా ఎడిషన్ వచ్చింది నెక్సాన్లో. ఇలా 4 to 5 కార్స్లో మనకు జెట్ ఎడిషన్ అనేది లాంచ్ చేశారు. ఫస్ట్ జెట్ ఎడిషన్ వచ్చేసి టాటా వాళ్ళ నుంచి మనకు సఫారీ, హ్యారియర్, నెక్సాన్ అండ్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్. 4 కార్స్లో మనకు జెట్ ఎడిషన్ లాంచ్ చేశారు. ఇంకా టైర్ గురించి మాట్లాడితే అలాయ్ వీల్స్ యొక్క కాస్మెటిక్ చేంజెస్లో కలర్ చేంజ్ అనేది చూడొచ్చు. జెట్ బ్లాక్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, డ్యూయల్ టోన్ ఉంది. మీరు డీటెయిల్గా చూస్తే ఇది మనకు స్లైట్లీగా సిల్వర్ ఫినిష్లో అనిపిస్తుంది, ఒక గ్రే ఫినిష్లో ఉంది. ఇది బ్లాక్ ఫినిష్ చూడొచ్చు. కలర్ కాంబినేషన్ ఉంది మనకు, చాలా బాగా సూట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు టైర్ సెక్షన్ ఆఫ్ టైర్ వచ్చేసి 215/60 R16 inches. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఉన్నాయి మనకు. రేర్ కూడా డ్రమ్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. మ్యాక్స్లో అయితే 4 కూడా డిస్క్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి మనకు. అలాయ్ వీల్స్ డిజైన్ చాలా బాగుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అండ్ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి మనకు. మోల్డింగ్స్ దగ్గర కూడా చూస్తేను ప్లాస్టిక్ ఫినిష్ అనేది ఇచ్చారు మనకు. ఇక్కడ కూడా డీటెయిల్గా ట్రయరో అనేది మనకు కనిపిస్తుంది.
సో నెక్స్ట్ ఓవర్విఎమ్స్ వచ్చేసి బ్లాక్అవుట్ చేశారు మనకు, పియానో బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఓవర్విఎమ్స్ విత్ టర్న్ ఇండికేటర్ ఉంది మనకు ఫంక్షనల్గా. రూఫ్ వచ్చేసి సిల్వర్ ఫినిష్లో ఉంది మనకు. ఏ పిల్లర్ నుంచి కంటిన్యూషన్గా సి పిల్లర్ దగ్గర వరకు మనకు పైన వరకు అయితే మనకు సిల్వర్ ఫినిష్లో అనేది కాంబినేషన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ చూడొచ్చు, మ్యాటి బ్లాక్ ఫినిష్. అండ్ బీ పిల్లర్ బ్లాక్అవుట్ చేశారు, ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది మనకు. డోర్ హ్యాండిల్స్ మనకు బాడీ కలర్ ఇచ్చారు. అండ్ సింగిల్ సైడ్ వన్ సైడ్ మనకు డోర్ హ్యాండిల్ వచ్చేసి రిక్వెస్ట్ సెన్సర్ ఉంది, అదర్ సైడ్ అయితే లేదు మనకు. సో ఇంకా డైమెన్షన్స్ విషయం మాట్లాడినైతే సేమ్ డైమెన్షన్స్ ఏమి మారలేదు మనకు. సేమ్ 4.99 మీటర్స్ ఆఫ్ లెంత్ ఉంది. అండ్ మనకు 1.8 మీటర్స్ ఆఫ్ బ్రెత్ ఉంది, 1.6 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంటుంది, 2.5 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ అనేది ఉంటుంది మనకు. సో సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ కిందకి అయితే వస్తుంది ఈ కార్ మనకు, టాటా నెక్సాన్. కాంపిటీషన్ నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. మెయిన్గా ఈ కార్ యొక్క స్పెషాలిటీ హైలైట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ 209 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. సో మ్యాక్స్కి వచ్చే వరకు ఈవీ మ్యాక్స్లో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కాస్త తగ్గుతుంది, బట్ మిగతా అంతా కూడా గ్రౌండ్ క్లియరెన్స్ 210 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల సో బ్యాడ్ రోడ్స్ దగ్గర కూడా మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో నెక్స్ట్ మనకి ఇందులో 44 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ సైడ్ చూడవచ్చు పెట్రోల్ అండ్ డీజిల్లో. సో మైలేజ్ గురించి మాట్లాడినైతేనో 17 to 18 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మైలేజ్ అనేది ఆఫిషియల్గా క్లెయిమ్ చేస్తుంది. రియల్ వరల్డ్లో నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్లో చెప్పాను మీకు. అలాగే మీకు కో ప్యాసింజర్ డోర్ సైడ్ మీకు కొన్ని కూల్ ఫీచర్స్ చూపించాలి టాటా నెక్సాన్లో, ఎప్పుడైతే మీరు చూడలేరు ఇప్పటివరకు. సో ఆ ఫీచర్స్ని కవర్ చేద్దాం. ఫస్ట్లో వచ్చేసి మనకు వెంటిలేటెడ్ సీట్స్ అనేవి 2 ఫ్రంట్ ఉంటాయి. సో ఎడిషన్ కాబట్టి. సో ఇది కో ప్యాసింజర్ సీట్ మనకి ఇక్కడ ఇస్తున్నారు కంట్రోల్ అనేది. ఇది ఒక కూల్ ఫీచర్ చూడొచ్చు. మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనము సీట్ అనేది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు కూల్ ఫీచర్. సో ఇక్కడ 2 kgs ఆఫ్ కెపాసిటీతో ఒక హుక్ అనేది ఇస్తారు హిడెన్గా. సో ఈ హుక్ ఏంటంటే మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్కి రైనీ సీజన్లో మనం ఏదైనా క్యారీ బ్యాగ్ కానీ తీసుకొస్తే వెట్ ఉంటుంది కాబట్టి సీట్స్ పైన పెట్టకుండా మనము సెంటర్ కన్సోల్ యూజ్ చేయకుండా ఇక్కడ హుక్కి హ్యాంగ్ చేసినట్టయితే వాటర్ అంతా కూడా మనకు మ్యాట్స్లో డ్రై అయిపోతాయి కాబట్టి సో ఇలా మనకు ఈ హుక్ని యూజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ పర్పస్కి. అండ్ ఇక్కడ బ్లోవర్ చూడొచ్చు, ఏసీ బ్లోవర్. ఎప్పుడైతే మనము సో ఏదైతే కంట్రోల్స్ అన్నీ కూడా మనకు ఏసీ కంట్రోల్స్ అనేవి మనకు లెగ్స్కి యూజ్ చేస్తామో సో మనకు బ్లోవర్ అనేది ఇక్కడ నుంచి కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు హెయిర్ బ్యాగ్ అనేది చూడొచ్చు, ఇక్కడ రాశారు డీటెయిల్గా. మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఫ్రంట్ 2 కూడా ఉంటాయి, ఒకటి కో ప్యాసింజర్ సైడ్ అండ్ నెక్స్ట్ ఒక డ్రైవర్ సైడ్. యాక్చువల్లీ ఎడిషన్స్లో మనకు అట్లీస్ట్ 4 ఎయిర్ బ్యాగ్స్ అని ఆఫర్ చేయాలి టాటా వాళ్ళు. ఇదొక డ్రాబ్యాక్ చూడొచ్చు, మిస్ అయింది. అండ్ గ్లోవ్ బాక్స్ గురించి చెప్పాలి అంటే సో సూపర్ ప్రాక్టికల్ గ్లోవ్ బాక్స్. ఇది మనకు డ్యూయల్ కంపార్ట్మెంట్ ఉంది. సో డీప్ ఇన్సైడ్ స్పేస్, ఒక చిన్న సైజ్ ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు ఇది మనకు సింపుల్గా. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి, ట్రే కింద యూజ్ చేసుకోవచ్చు. ఇండియన్ లోగో అనేది చూడొచ్చు, టైగర్ లోగో అనేది ఉంది, బెంగాల్ టైగర్. అండ్ మనకు ఇక్కడ ఏసీ వస్తుంది, మనకి ఇక్కడ నుంచి కంట్రోల్స్ అండ్ పెన్ హోల్డర్ చూడొచ్చు. బుక్స్ పెట్టుకొని నోట్స్కి యూజ్ చేస్తున్నప్పుడు మనం బుక్స్ హోల్డర్ వేయచ్చు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఇస్తున్నారు మనకు. సో డీప్ ఇన్సైడ్ మనకు చాలా ప్రాక్టికల్గా ఉంటుంది మనకు కో ప్యాసింజర్ సైడ్. అండ్ సేమ్ కలర్ కాంబినేషన్, కాస్మెటిక్ చేంజెస్ అన్నీ కూడా మనకు ఇక్కడ కూడా చూడొచ్చు, ఎలాంటి చేంజెస్ లేవు. అండ్ మనకు టాటా వాళ్ళ యొక్క సేఫ్టీ చూడొచ్చు, మీరు ఇక్కడ రిఫ్లెక్టర్ ఇస్తున్నారు. నైట్ టైంలో మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు వెనక నుంచి వచ్చే వెహికల్స్ ఏదైతే మనము డోర్ పైన పడినప్పుడు ఈ రిఫ్లెక్టర్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మనకు సో అట్లీస్ట్ మనకు ఒక డోర్ ఓపెన్ అయ్యింది అనేది ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది రేర్ వచ్చే వెహికల్స్ వాళ్ళకి. సో టాటా వాళ్ళు చాలా డీటెయిల్గా సేఫ్టీని అయితే కాన్సన్ట్రేట్ చేస్తారు మనకు, ఇది మనకు తెలిసిన విషయమే. సో క్విక్లీగా మనం ఒకసారి రేర్కి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ మనకు రేర్ నుంచి మాట్లాడినట్టయితేను సో సైడ్ నుంచి ఇక్కడ బ్లాక్అవుట్ డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్ సీ పిల్లర్ దగ్గర చూడవచ్చు మనకు. అండ్ రేర్ ప్రొఫైల్లో కాస్మెటిక్ అప్డేట్స్ గురించి మాట్లాడినట్టయితేను సో రేర్ ప్రొఫైల్ ఫస్ట్లీ మనకి ఇలా కనిపిస్తుంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మేజర్గా మనకు ఇక్కడ చూస్తే ఈ ఏదైతే సెంటర్లో ఇది ఉందో మనకు సో ఇప్పుడు ఇది మనకు సిల్వర్ ఫినిష్లో చేశారు. ఇంతకుముందు పియానో బ్లాక్ ఫినిష్ అలా ఉంటుండే మనకు, ఇప్పుడు సిల్వర్ ఫినిష్. అండ్ స్పాయిలర్ కూడా మనకు సిల్వర్ ఫినిష్లో చూడొచ్చు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది మనకి ఇక్కడ. సో మాలిక్ కార్స్ మనకు మలక్పేట్ బ్రాంచ్ విజిట్ చేయండి, స్పెషల్ ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. అండ్ టాటా హ్యూజ్ లోగో మనకి సెంటర్లో అయితే ఉంది. రేర్ కెమెరా ఇక్కడ ఉంది మనకి, ఇందులోనే నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. పియానో బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మనకు చాలా బాగా అట్రాక్టివ్గా కొడుతుంది మనకు. అలాగే ఇక్కడ చూసినట్టయితేనో డిఫాగర్ ఉంది మనకు, వైపర్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఇంటిగ్రేషన్ అనేది చూడొచ్చు, యానిమల్స్ని మనకు చూపెడుతున్నారు మనకు, యానిమల్స్ యొక్క లోగో అనేది చూడొచ్చు. సో దీనివల్ల కొంచెం అవేర్నెస్ వస్తుంది పబ్లిక్కి. సో ఇంతకుముందు కాజిరంగ ఎడిషన్లో కూడా రైనోని పెట్టారు, ఇప్పుడు జెట్ ఎడిషన్లో కూడా మనకు ఏదో ఒక మెసేజ్ అనే ఓరియంటెడ్ అనే టాటా వాళ్ళు ఇస్తున్నారు అవుట్పుట్. నెక్స్ట్ టైల్ ల్యాంప్స్ వచ్చేసి ఎల్ఈడీస్ అనేవి ఉంటాయి మనకు టైల్ ల్యాంప్స్, బట్ టర్న్ ఇండికేటర్ అండ్ రివర్స్ బల్బ్ మాత్రం ఇంకా హెలోజిన్గానే ఉంది. ఇది టాప్ మోడల్ అయినప్పుడు కూడా మనకు ఇంకా ఎలాంటి ఎల్ఈడీస్ అనేవి చేయలేరు ఈ వర్షన్ ఎడిషన్లో.
సో నెక్స్ట్ మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ దగ్గర కూడా సిల్వర్ అవుట్ ఫినిష్ చేశారు చూడండి. సో బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనేది ఫ్రంట్ ఎలాగైతే ఉండేనో రేర్ కూడా మనకు బంపర్ దగ్గర అలాంటిదే మళ్ళీ మనకు ఇస్తున్నారు. సిల్వర్ మనకు స్కిడ్ ప్లేట్స్ మళ్ళీ మనకు రేర్ కూడా ఉన్నాయి. పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, 2 పార్కింగ్ సెన్సర్స్, 1 కెమెరా ఉంది. నెక్సాన్ అనేది మనకు బ్యాచింగ్ చూస్తే మ్యాట్ బ్లాక్ ఫినిష్లో చేశారు చూడండి. సో మ్యాట్ బ్లాక్ ఫినిష్లో ఉంది. సో ఓవరాల్గా రేర్ లుక్ కూడా చాలా బాగుంది. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా సూట్ అయింది ఈ నెక్సాన్ పైన. సో బూట్ స్పేస్ గురించి మాట్లాడినైతేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది మనకి ఇందులో మనకు 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. సో రీసెంట్గా లాంచ్ అయిన మారుతి బ్రీజాలో కూడా ఇంత బూట్ స్పేస్ అనేది లేదు మనకు. ఇందులో 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. ప్రస్తుతానికి వెహికల్ లాక్ ఉండి అండ్ బ్యాటరీ డౌన్ ఉండడం వల్ల ఇష్యూస్ వల్ల నేను టెక్నికల్ అప్డేట్ ఫీచర్స్ అనేవి చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షార్క్ ఫిన్ యాంటీనా కూడా మనకు పియానో బ్లాక్ ఫిన్ చేశారు. సో సిల్వర్ టాప్ మనకు అండ్ షార్క్ ఫిన్ యాంటీనా బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది. రూఫ్ రైల్స్ కూడా చూసాను మీరు. సో బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. ఫంక్షనల్ అయితే లేవు, ఇంటిగ్రేషన్ అనేది ఉంది మనకు. సో అటాచ్ టు బాడీ ఉంది. కాకపోతే లుక్ వైజ్గా మాత్రం చాలా బాగుంది. టాటా నెక్సాన్ ఎప్పుడు కూడా వెహికల్ అనేది చూడడానికి కాంపాక్ట్ ఎస్యూవీలా కనిపించదు, ఒక చిన్న హ్యాచ్ బ్యాగ్లా ఉంటుంది. బట్ లోపల కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. అండ్ టైర్ సైజెస్ కానివ్వండి, దీని యొక్క బాడీ స్ట్రక్చర్ కానివ్వండి చాలా మస్కులర్గా ఉంటుంది నియర్ బై చూసాను. సో రేర్ డోర్స్ ఓపెన్ చేసి ఒకసారి మనము ఇంటీరియర్ చూసాను. ఇంటీరియర్లో చాలా అప్డేట్స్ చేశారు మనకు. సో వైట్ అండ్ మనకు గోల్డ్ ఫినిష్ అనేది మనకు బ్రౌన్స్ ఫినిష్ అనేది మనకి ఇంటీరియర్లో చూడొచ్చు. ఫస్ట్లీ డోర్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు డోర్ హ్యాండిల్ అనేది చూసారు. సో ఏదైతే బాడీ కలర్ ఉందో అదే మళ్ళీ తీసుకున్నారు. కాకపోతే ఇది మనకి ఇంటీరియర్లో గోల్డ్ ఫినిష్లో ఉంది చూడండి, మ్యాట్ గోల్డ్ ఫినిష్లో ఉంది. చాలా బాగుంది. నాకు ఇంటీరియర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది. కింద బిలో సైడ్ మనకు వైట్ అనేది ఇస్తున్నారు, పైన టాప్ మనకు బ్లాక్ ఇస్తున్నారు. డోర్ హ్యాండిల్ మనకు పియానో బ్లాక్ ఫినిష్లో ఉంది. సో ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిష్, ట్విటర్స్ అండ్ స్పీకర్స్ మనకు స్టాండర్డ్గా అయితే ఉంటాయి. సో బాటిల్ హోల్డర్ పడుతుంది ఇక్కడ మనకు అండ్ మ్యాగజిన్ హోల్డర్ చిన్నది పడుతుంది. సో హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఇక్కడ సాఫ్ట్వేర్ ప్లాస్టిక్ చూడొచ్చు. సారీ ఇది ప్లాస్టిక్ కాదు, మై మిస్టేక్. ఇది మనకు రెగ్జిన్ ట్రీట్మెంట్ అనేది చేశారు చూడండి, బ్లాక్అవుట్ అనేది. ఇక్కడ మనకు డీసెంట్ ప్లాస్టిక్స్ అండ్ ఇక్కడ బిలో సైడ్ మనకు హార్డర్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. సో ఫస్ట్ టైం మనకు టాటా వాళ్ళు అయితే సో బెటర్ క్వాలిటీ అనేది యూజ్ చేస్తున్నారు ఇంటీరియర్లో. నాకు ఇప్పుడు చాలా బాగా నచ్చింది, సాటిస్ఫై అయితే అయ్యాను నేను. సో ఇంటీరియర్ సీట్స్ కూడా కంఫర్టబుల్ చూడండి మీరు, కుషనింగ్ అండ్ ప్రాపర్ స్టిచ్చింగ్ చూడొచ్చు మీరు. వైట్ అండ్ బ్లాక్ ఫినిష్లో బ్రౌన్స్ ఫినిష్లో మనకు కాంబినేషన్ ఉంది. సో సీట్ యొక్క కుషనింగ్ అండ్ కంఫర్ట్ చూడండి మీరు ఎంత బాగుందో. సో ఇప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనేది. ఒకసారి ఇంటీరియర్కి వెళ్ళి కంఫర్ట్ చూపిస్తాను మీకు ఈ ఎడిషన్ది. కుషనింగ్ మాత్రం సూపర్ లగ్జరీగా ఉంది, నిజంగా చెప్తున్నాను నేను, ఐఎమ్ నాట్ జోకింగ్. సో ఇంతకుముందు టాటా నెక్సాన్ కంటే ఇప్పుడు చాలా బాగుంది. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా నాకు ఇంతకుముందు టాటా నెక్సాన్లో కంఫర్ట్ అంత బాగా అనిపించకపోతుండే. ఇప్పుడు రేర్ సీట్స్ మాత్రం సూపర్ లగ్జరీ ఉంది. అండ్ అయితే సపోర్ట్ చూడొచ్చు మీరు, ఇప్పుడు చాలా బెటర్ అయింది. నీ రూమ్ డీసెంట్గా ఉంది, హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. నాకైతే ఇక్కడ వరకు వస్తుంది, చాలా బాగుంది. అండ్ రూఫ్ కూడా మనకు వైట్ ఫినిష్లో ఉంది. అండ్ మనకు క్లాత్ అనేది చూడొచ్చు మనకి, ఇది సో ఫ్యాబ్రిక్ ఫినిష్ అనేది ఉంది. హోల్డర్ ఇస్తున్నారు, హుక్ ఇస్తున్నారు మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ 3 మెంబర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. 2 అడల్ట్స్ అయితే కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. అండ్ హెడ్ రెస్ట్ యొక్క డిజైన్ కూడా చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు సో నీట్గా ఇలా వెళ్ళిపోతుంది చూడండి. అండ్ మీరు నమ్ముతారో లేరో ఒకసారి ఇక్కడ చూడండి. అండ్ లెదర్ కూడా హై క్వాలిటీ లెదర్ యూజ్ చేశారు, వైట్ లెదర్. చాలా అంటే చాలా బాగుంది, ప్రీమియంనెస్. సెంటర్ ఆర్మ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, బ్లాక్అవుట్ కాంబినేషన్లో ప్లాస్టిక్ ఫినిష్. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి 2. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అనేవి సేఫ్టీలో వస్తాయి. ఆబ్వియస్లీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. పార్సల్ షెల్ చూడొచ్చు మనకి ఇక్కడ. అండ్ ఓవరాల్గా ఇక్కడ చూసాను ఏసీ వెంట్స్ అనేవి ఉన్నాయి రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలాంటి టైప్ సి సాకెట్ అండ్ ఛార్జింగ్ సాకెట్ లేదు. మనకి డెలివరీ తీసుకునేటప్పుడు ఇవ్వచ్చు, లేదంటే యాక్సెసరీస్ కింద పర్చేస్ చేయాలో అది కనుక్కొని మీకు చెప్తాను డిస్క్రిప్షన్లో. సో హంప్ అనేది లైట్గా వచ్చింది, మరీ ఎక్కువ రాలేదు, లైట్గా వచ్చింది. బట్ 2 ప్యాసింజర్ అడల్ట్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 3 ప్యాసింజర్స్ అయితే కొంచెం నాలాగా ఉంటే 3 ప్యాసింజర్ అడ్జస్ట్ చేసుకోండి, లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సూపర్ డాష్ బోర్డ్, సూపర్ క్వాలిటీ అండ్ డిజైన్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. నాకు ఇప్పుడు చాలా చాలా బాగా నచ్చింది. సీట్స్ అనేవి కుషనింగ్ చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు ఏదైనా షోరూమ్కి వెళ్ళి విజిట్ చేసి చూడండి. అండ్ ట్రయారో ప్యాటర్న్ మనకు సీట్స్ పైన కామన్గా ఉంటుంది. ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, రేర్ లేవు మనకు. సో వెంటిలేటెడ్ సీట్స్ ఈ సెగ్మెంట్లో ఓన్లీ మనకు టాటా నెక్సాన్లోనే ఉంటాయి, మారుతి బ్రీజాలో లేవు.
సో ఈ కాంపిటీషన్ ఏ ఒక్క కార్లో కూడా మనకు వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఆఫర్ చేయట్లేరు. ఓన్లీ మనకు టాటా నెక్సాన్లోనే ఉంటాయి. రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ మనకు డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంది. కీతో కూడా మనము ఎమర్జెన్సీ ఓపెనింగ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఒకసారి ఇంటీరియర్ చూస్తే ఇంటీరియర్ మీకు ఇలా కనిపిస్తుంటుంది. సూపర్ క్వాలిటీ ఉంది మనకు కలర్ కాంబినేషన్. నెక్స్ట్ డోర్స్ పైన సేమ్ మళ్ళీ మనకు గోల్డెన్ బ్రౌన్స్ ఫినిష్ ఆఫ్ మ్యాట్ ఫినిష్లో డోర్ హ్యాండిల్స్, హోల్డర్స్, పవర్ విండోస్ చూడొచ్చు. 1 ఆటో ఇస్తున్నారు, చైల్డ్ లాక్ సిస్టమ్ అండ్ మనకు డోర్ హ్యాండిల్స్ అనేవి పియానో బ్లాక్ ఫినిష్. ఇప్పుడు చూడొచ్చు మీరు క్లియర్గా కనిపిస్తుంది. లాక్ సిస్టమ్ అనేది ఇందులోనే ఇస్తున్నారు. ట్విటర్స్ అండ్ స్పీకర్స్ అనేవి స్టాండర్డ్గా 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్స్ అండ్ ఇక్కడ మనకు అంబ్రెల్లా హోల్డర్ కూడా చూడొచ్చు. చిన్న అంబ్రెల్లా క్యారీ చేయొచ్చు మీరు. చాలా బాగుంది. నాకు టాటా వాళ్ళదైతే ఇన్స్పిరేషన్గా రోల్స్ రాల్స్ నుంచి అనిపిస్తుంది. అట్లీస్ట్ మనకి ఈ బడ్జెట్లో ఇలాంటి ఫ్యాన్సీ ఎలిమెంట్స్ ఇస్తున్నారంటే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. నెక్స్ట్ వెంటిలేటెడ్ సీట్స్ చూడొచ్చు మీకు. ఫ్రంట్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్. కో ప్యాసింజర్ వాళ్ళకి సేమ్ పొజిషన్ అక్కడ సైడ్ ఉంటుంది, డ్రైవర్ వాళ్ళకి ఇక్కడ సైడ్ ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ లివర్ చూడొచ్చు మనకు. కాకపోతే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మిస్ అయ్యాయి మనకు. వెంటిలేటెడ్ అని ఇస్తున్నారు. సో ఎలక్ట్రిక్ కావాలంటే బ్రీజా ఉంది, వెంటిలేటెడ్ కావాలంటే టాటా ఉంది. సో సేమ్ మనకు కంఫర్ట్ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ హెడ్ రెస్ట్ దగ్గర హ్యాష్‌ట్యాగ్ జెడ్ చూడొచ్చు మీరు. సో నీట్గా మనకి ఇంటిగ్రేషన్ అనేది చేసే స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంది. మీరు స్టిచ్చింగ్స్ కూడా ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. సో బ్రోన్స్ ఫినిష్లో థ్రెడ్ అనేది యూజ్ చేశారు చూసారా. చాలా అంటే చాలా డీటెయిల్, అటెన్షన్ టు డీటెయిల్ చాలా ఇస్తున్నారు టాటా వాళ్ళు. నేను రోజుకి చాలా ఇంప్రెస్ అవుతున్నాను. 2 పెడల్స్, ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ మనకు పెట్రోల్ ఆటోమేటిక్ కార్ ఇది మనకు. ఇందులో డీజిల్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది, అన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇంటీరియర్ కూర్చున్నాకనే మీకు ఒకసారి డాష్బోర్డ్ చూపిస్తాను ఎలా ఉంటుందనేది. డాష్బోర్డ్ చూస్తే మీకు ఇలా కనిపిస్తుంటుంది డాష్బోర్డ్ వచ్చేసి. సో ఫస్ట్లీ ఇది తీసేద్దాం కాసేపు మనము. ఇప్పుడు చూడొచ్చు మీరు డాష్బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది మీకు. చాలా బాగుంది. ఇంకొంచెం ఏరీ ఫీలింగ్ కోసం సన్ రూఫ్ ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్లీ ఫ్యూచర్స్ పరంగా మాట్లాడైతేను ఏ ఒక్క ఎడిషన్లో కూడా ఇంకా మనకి 7-inch యూనిట్ అనేది ఇస్తున్నారు. సో 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది మనకు. సో కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. హర్మన్ కంపెనీ. సో ఇక్కడ చూడవచ్చు మీరు. సో సేమ్ యూనిట్, కాకపోతే ఈ సైజ్ అనేది కాస్త ఇంక్రీజ్ చేయాలి. అట్లీస్ట్ 8-inch 9-inch యూనిట్ ఇవ్వాలి. ఇది ఒక్కటి కొంచెం నాకు డ్రాబ్యాక్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్ నాట్ ఎ బ్యాడ్. టచ్ సెన్సిటివిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రస్తుతం కీస్ లేవు కాబట్టి చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ ఏసీ వెంట్స్ చూడొచ్చు మీరు. 2 ఏసీ వెంట్స్ డిజైన్. నెక్సాన్ అనేది మనకు సిల్వర్ ఫినిష్లో ఇచ్చారు. ఇక్కడ రాశారు బ్యాచింగ్ అనేది. సో ఇక్కడ చూస్తే మీకు ఇది హార్డర్ ప్లాస్టిక్లో కనిపిస్తుంటుంది. ఒక్కసారి మీరు డీటెయిల్గా చూడండి. సో ఇది కంప్లీట్లీ సాఫ్టర్ ప్లాస్టిక్ అండ్ మ్యాట్ గోల్డ్ బ్రాంజ్ ఫినిష్ అనేది ఇస్తున్నారు. ఇది మనకు 3 కలర్ కాంబినేషన్ లేయర్ ఆఫ్ డాష్బోర్డ్ ఉంది. బ్లాక్, బ్రాంజ్, వైట్. సో 3 లేయర్ ఆఫ్ డాష్బోర్డ్ మనకు నెక్సాన్లో ఎడిషన్లో ఇస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. హజల్ లైట్ అనేది సెంటర్లో ఉంటుంది మనకు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫ్రంట్ ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న డిస్ప్లే వస్తుంది. ఇది ఏసీ కంట్రోల్స్, ఈ టెంపరేచర్ కంట్రోల్ బటన్. ఇది మనకు చూడొచ్చు. ఇవన్నీ కూడా డిఫాగర్, ఇవన్నీ సంబంధించి ఏసీ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ హై బీమ్ కంట్రోల్, ఎక్స్ప్రెస్ కూల్ చూడొచ్చు. ఇది ఒక ఫ్యూచర్ అనేది మనకు ఇస్తున్నారు టాటా వాళ్ళు. ఎక్స్ప్రెస్ కూల్, లాక్ అండ్ అన్లాక్ మనకి ఇక్కడ సెంటర్లో ఉంది. బూట్ ఓపెనింగ్ కూడా మనకు ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తేను, సో ఇక్కడ చిన్నగా ఉంది స్పేస్ కాస్త. సో 12V ఛార్జింగ్ సాకెట్, యూఎస్బీ పోర్ట్, ఆక్స్ అనేది డమ్మీ ఇస్తున్నారు. సో మనకు గేర్ లీవర్ కూడా డిజైన్ చూస్తాను చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. మనం ఏదైతే కాజిరంగా ఎడిషన్ అండ్ అంతకుముందు ఎడిషన్స్ నుంచి మన గేర్ లీవర్ అనేది డిజైన్ చేంజ్ అయింది. అండ్ ఒకవేళ మీరు ఈవీ మ్యాక్స్కి వెళ్తే నాబ్ అనేది ఇస్తారు మనకు. సో ఇండికేషన్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ 3 డ్రైవ్ మోడ్స్ ఇస్తున్నారు చూడొచ్చు మీరు. ఆటోమేటిక్లో సిటీ, ఎకో అండ్ స్పోర్ట్ మోడ్ అనేది 3 డ్రైవ్ మోడ్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రీమియంనెస్. అండ్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ చూడొచ్చు. సో చిన్న మొబైల్ అయితే డీసెంట్ సైజ్ పడుతుంది. లైక్ ఐఫోన్ 11 Pro Max, 14 Pro Max ఇప్పుడు వచ్చినాయి. అంత పెద్ద పెద్ద అయితే ఫిట్ అవ్వవు. ప్రోస్ అయితే ఫిట్ అవ్వవు. మామూలు చిన్న చిన్న మొబైల్స్ అయితే మనకు 11 Max ఇవైతే ఫిట్ అవుతాయి. ప్రోస్ అయితే మనకు ఈ సైజ్లో ఫిట్ అవ్వవు. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. మ్యాక్స్ ఈవీ మ్యాక్స్కి వెళ్తే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అనేది ఇస్తారు. సెంటర్ ఆమ్రేజ్ చూడండి మీరు. సో డీసెంట్ స్పేస్ అనేది ఉంది సెంటర్ ఆమ్రెస్ట్లో. ఇంకా డీటెయిల్గా ట్రయరో ప్యాటర్న్ చూడొచ్చు కింద మనకు. సో ఇది అడ్జస్టబుల్ అయితే లేదు, ఫిక్స్డ్ అయితే ఉంది. సో ఇద్దరికి కూడా వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి మనకు ఫ్రంట్. సో ఇక్కడ గ్లో బాక్స్ చూస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఒక చిన్న మినీ ఫ్రిడ్జే ఉంటుంది మనకు నెక్సాన్లో. సో డీప్ ఇన్సైడ్ స్పేస్ చూడొచ్చు ఎంత వరకు ఉంది. నా చెయ్యి కూడా పోదు అంత లోపలికి. అక్కడ డాక్యుమెంటేషన్స్ పైన డాక్యుమెంటేషన్ పెట్టుకోవచ్చు, బాటిల్ కూలింగ్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కప్ హోల్డర్ పెట్టుకోవచ్చు, ట్రే యూజ్ చేసుకోవచ్చు. మనకు ఫుడ్ ట్రే లాగా అయిపోతుంది. అండ్ మనకు ఇక్కడ పెన్ హోల్డర్ చూడొచ్చు, ఇక్కడ పెన్ హోల్డర్ ఉంది.
ఇవి కూడా మనకు ఏసీ వెంట్స్ వస్తాయి ఇందులో. ఇక్కడ మనకు ఫస్ట్ ఎయిడ్ అండ్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవచ్చు. సో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇన్సైడ్ మనకు. సో టాటా వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. సో ఎనీ కార్లో మనకు ఇలాంటి స్పేస్ ఉంటుంది కానీ ఎక్కువగా యూజ్ చేసుకోరు. డాష్బోర్డ్లో ఇంతే స్పేస్ ఉంటుంది కాకపోతే యూజ్ చేసుకోరు. టాటా వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు. బట్ ప్యానల్ గ్యాప్స్ ఒకసారి మీరు చూడండి. చేస్తున్నాం టాటా ఫ్యాన్స్ అందరం కూడాను. కొంచెం ఈ ప్యానల్ గ్యాప్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో డోర్ క్లోజ్ చేసినప్పుడు సో ఇవి కాస్త కవర్ చేస్తే బాగుంటుంది. ఆటో స్టార్ట్ స్టాప్ బటన్ చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ మనకు స్టీరింగ్ వచ్చేసి లెదర్ ర్యాప్ స్టీరింగ్ అనేది ఉంది మనకు. కాకపోతే డీటెయిల్గా స్టిచ్చింగ్స్ అనేవి బ్రాంజ్ ఇవ్వలేరు, థ్రెడ్ అనేది యూజ్ చేయలేరు, బ్లాకే ఇస్తున్నారు, ఇంకా డీటెయిల్గా వెళ్ళలేరు. 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి. ఏబిఎస్ విత్ ఈబిడి అనేది కామన్గా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ అండ్ బ్రేక్ అసిస్ట్ అనేది సేఫ్టీ ఫీచర్స్లో వస్తాయి. లెఫ్ట్ సైడ్ కంట్రోల్ కూడా వాయిస్ అసిస్ట్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంబంధించి కంట్రోల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ చూడొచ్చు మనకు. సో ఈ క్రూజ్ కంట్రోల్ ఉంది. టాటా బ్యాచింగ్ సెంటర్లో ఉంటుంది. పియానో బ్లాక్ ఫినిష్ ఆఫ్ మనకు స్టీరింగ్ వీల్ అనేది చూడొచ్చు. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ఉంది. ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటో వైపర్స్ ఉన్నాయి. ఇది ఆటో వైపర్స్, ఇది ఆటో హెడ్ ల్యాంప్స్ సారీ. అండ్ మనకు సెంటర్లో చూస్తాను ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి సెంటర్ చిన్న డిస్ప్లే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బాక్స్ వరకే మనకు డిస్ప్లే. అండ్ ఇదంతా కూడా మనకు ఇండికేషన్స్ వస్తాయి బట్ కంప్లీట్ డిజిటల్ అని చెప్పొచ్చు, మరి సెమీ డిజిటల్ అనేమో. టాకోమీటర్ ఉంది ఇక్కడ మనకు లో ఫ్యూయల్ వార్నింగ్ అక్కడ ఉంటుంది, ఫ్యూయల్ ఇండికేషన్ అండ్ ఇంజన్ హీటప్ అంతా చూడొచ్చు. సెంటర్లో మనకు ఓడోమీటర్ వస్తుంది, ట్రిప్ మీటర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇండికేషన్స్, మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అన్నీ కూడా మనకు సెంటర్లో అయితే ఉంటాయి. సో ఫ్యూచర్స్ పరంగా హెడప్ డిస్ప్లే కానివ్వండి ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఆటో డిమింగ్ ఇన్సైడ్ అయితే ఉంది మనకు. అండ్ ఒక లైట్ చూడొచ్చు మనకి ఇక్కడ, హెలోజిన్ ఇస్తారు. అండ్ ఇవి సన్ రూఫ్ కంట్రోల్ చూడొచ్చు మనకి ఇక్కడ. సో సన్ రూఫ్ డీసెంట్ సైజ్ అనేది ఉంటుంది. సో ఈ సన్ రూఫ్ అనేది చిన్న సైజ్ మనకు. సో ఈ సెగ్మెంట్లో సబ్ కాంపాక్ట్ 4 మీటర్ ఎస్యూవీలో మనకు డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ అనేది ఆఫర్ చేస్తారు. ఇంటీరియర్ ఏరీ ఫీలింగ్ ఉంటుంది. సో సన్ రూఫ్ ఇష్టం ఉన్న వాళ్ళకి టాప్ వేరియంట్ ఎగ్జెడ్ కూడా రావచ్చు. ఎగ్జెడ్ A+కి కూడా మనకి సన్ రూఫ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇంకా వ్యానిటరీ మిర్రర్ కామన్గా ఉంటుంది. టూల్ రిస్ట్ షోల్డర్ కామన్గా ఉంటుంది. హోల్డర్స్ చూడొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ చూడొచ్చు. సో ఇవి హైట్ అడ్జస్టబుల్ సీట్. సేమ్ ఫీచర్స్ అన్నీ మనకు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ కానివ్వండి. సో ఇవన్నీ మనకు కామన్ ఫీచర్స్ చూడొచ్చు. మెయిన్ కాస్మెటిక్ అప్డేట్స్ అనేవి మనకి డాష్బోర్డ్ డిజైన్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్. సో ఇలాంటి ఫీచర్స్ అండ్ కాస్మెటిక్ అప్డేట్స్ అని మనకి ఇప్పుడు ఈ జెట్ ఎడిషన్లో తీసుకొచ్చారు మనకు. సో కాంపిటీషన్ ప్రైజెస్ ఏంటి అనేది నేను ఒకసారి బయటికి వెళ్ళి మాట్లాడదాం మనము. ఇంకా అలాగే మనకు సైడ్ ఓవర్వేమ్స్ కంట్రోల్ చేయడానికి బటన్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో మొత్తం కూడా కంప్లీట్లీ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మనకు. సో కంప్లీట్ ఎలక్ట్రిక్ యూనిట్ అనేది ఉంది మనకు. సో ఒకసారి ఇప్పుడు మెయిన్గా మనకు సేఫ్టీ పరంగా మాట్లాడితే సేఫ్టీ ఫీచర్స్లో 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి మనకు. ఏబిఎస్ విత్ ఈబిడి అనేది ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ESP ఉంది మనకు. సో బ్రేక్ అసిస్ట్ ఉంది. సో ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ కిందకి వస్తాయి. బిల్డ్ క్వాలిటీ అంటారా, అసలు టెస్ట్ కూడా చేయనవసరం లేదు. బోనెట్ని ప్రెస్ చేసి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఆఫ్ గ్లోబల్ ఎన్క్యాప్ మనకు సేఫ్టీ రేటింగ్ అనేది టాటా నెక్సాన్లో ఉంది. సో ఈజీగా మనమైతే బ్లైండ్గా మనము బిలీవ్ చేయొచ్చు టాటా కార్స్ని, ఎందుకంటే అంత సూపర్ బిల్డ్ క్వాలిటీ మనం చాలా వీడియోస్ చూసాము, చాలా ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు నెంబర్ 1 సేల్స్కి రావడానికి మెయిన్ రీజనే సేఫ్టీ. సో ప్రజలందరికీ తెలుసు సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో కూడా మనకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఆఫ్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ అనేది మనకి ఇందులో ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు కాంపిటీషన్ బ్రీజా వస్తుంది, మ్యాగ్నెట్ వస్తుంది, కైగర్ వస్తుంది. సో XUV 300 వస్తుంది. సో XUV 300 ఇప్పుడు స్పోర్ట్స్ వర్షన్ రావచ్చు. సో దానికి కాంపిటీషన్ జెట్ ఎడిషన్ అయితే తీసుకోవచ్చు. బట్ దాంట్లో ఉన్న కాస్మెటిక్ అప్డేట్స్ అండ్ ఫీచర్స్ పరంగా మనం కాంపిటీషన్కి అయితే వెళ్ళొచ్చు. సో సోనెట్కి తీసుకోవచ్చు. సోనెట్ ఇప్పుడు X లైన్ వస్తుంది. సో దానికి కూడా కాంపిటీషన్ తీసుకోవచ్చు, యాస్టాక్ జెట్ ఎడిషన్ని. సో ఇప్పుడు ఫైనలీ ప్రైస్ విషయం మాట్లాడాలి. సో ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రైస్ చెప్తాను మీకు. సో ఇందులో ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ ప్రైస్ ఎస్టిమేషన్గా వచ్చేసి సో మనకు పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసినట్టయితే 12,13,000 రూపాయలు అనేది ఉంది. పెట్రోల్ ఆటోమేటిక్ వచ్చేసి 12,78,000 ఉంది. డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 15,43,000 ఉంది. డీజిల్ ఆటోమేటిక్ వచ్చేసి 14,08,000 రూపాయలు అనేది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో కింద వస్తున్న కాంటాక్ట్స్ మీరు కాల్ చేసి కూడా అడగొచ్చు. అండ్ షోరూమ్ని కూడా విజిట్ చేయండి. ఒకసారి లైవ్లో చూస్తేనే ఈ కాస్మెటిక్ చేంజెస్ గురించి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మీరు వీడియోలో చూసినప్పటికీ ఎంత 4K క్లారిటీలో చూసినా కూడా సో ఇంత మీకు అర్థం కాదు కలర్ ఎలా ఉంది, మన కలర్ కాంబినేషన్ ఇంటీరియర్ ఎలా ఉంది అనేది. సో నాకైతే ఎక్స్టీరియర్ కలర్ కాంబినేషన్ కంటే ఇంటీరియర్ ఇప్పుడు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సూపర్ లగ్జరీగా ఉంది. నాకు ఇంటీరియర్ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది ఈ కార్లో జెట్ ఎడిషన్. ఒకవేళ టాటా నెక్సాన్లో ఏ ఎడిషన్కి వెళ్ళాలి అని అడిగితే నేనైతే జెట్ ఎడిషన్ అని చెప్తాను. ఇంటీరియర్ కోసం చాలా చాలా బాగుంది. సో దట్స్ ఇట్.
ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ ఆఫ్ ఆల్ న్యూ టాటా నెక్సాన్ జెట్ ఎడిషన్. సో ఇంకా జెట్ ఎడిషన్స్లో మనకు టాటా సఫారీ ఉంది అండ్ హ్యారియర్ ఉంది. సో మనకు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఉంది. సో అవన్నీ కూడా మీకు ఇంకా వీడియోస్ కావాలి, సేమ్ కాస్మెటిక్ చేంజెస్ అండ్ స్లైట్లీ సేఫ్టీ ఫీచర్స్ అనేవి సఫారీలో ఇంక్రీజ్ అయ్యాయి, లేదు మీకు ఆ జెట్ ఎడిషన్ కూడా డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ కావాలంటే ప్లీజ్ మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసి వీడియోస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్న వెహికల్ సంబంధించి పర్చేస్ చేసే కానివ్వండి, కాంపిటీషన్ లైక్ ఏది పర్చేస్ చేయాలి కంపారిజన్ కానివ్వండి, సో ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా లేకపోతే ఏదన్నా తెలుసుకోవాలనుకున్నా ఎంక్వైరీ చేయాలనుకున్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో జస్ట్ మీరు ఒక మెసేజ్ చేయొచ్చు. బట్ మెసేజ్ చేసే ముందు మాత్రం ఫాలో చేయాలి, నేను ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయట్లేరు మన ఛానల్లో. ప్లీజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, డైరెక్ట్ మీరు వెళ్ళి ఫాలో బటన్ని ప్రెస్ చేసేయచ్చు. సో దట్స్ ఇట్ ఓవరాల్గా డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితేను ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.